రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా చంద్రబాబు ఆదేశాల మేరకు మహానాడు జరపలేదని తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి తెలిపారు. కానీ శ్రేణులకు ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా జయంతి వేడుకలు నిర్వహించామని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ బస్ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ 101వ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు మహానాడుని రద్దు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ మే 28 అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా ఒక చిరస్మరణీయ పండుగ. ఎందుకంటే ఈరోజు మహానాడు జరుగుతుంది. 2-3 రోజులు వేడుకగా కార్యకర్తలు అందరూ ప్రతి ఎక్కడ మహానాడు జరుగుతుందో అక్కడంతా వేడుకగా చేసుకునే వాళ్ళం. కానీ కౌంటింగ్ ఈ పరిస్థితుల పార్టీ మిగతా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయాల్సిన దృష్ట్యా ఈరోజు మహానాడు రద్దు చేయడం అయింది. అయినా సరే ఈరోజు 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డంకా బజాయించి 140 సీట్లు పైగా గెలవబోతుంది. మరి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి సిద్ధంగా ఉన్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి. మరి ఈరోజు నిజంగా కూడా ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తా ఉంది కాబట్టి మా కార్యకర్తల కదిత చిరస్మరణీయ పండుగ. మరి 101వ జయంతిలో మహానాడు జరపకపోయినా మా కార్యకర్తలందరూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ రానున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చూస్తే ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క